మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తుల వారి ప్రశస్తమైన నామంలో ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ హుజురాబాదులోని హోరేబు ప్రార్థనా మందిరం నుండి ఈ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. ఎట్లనగా, జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానం లేని వారుగా ఉండకూడదురు? అపహాస్యకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాలము దేవుడు మనల్ని చూసి ఆయన ఒక 3 రకాల ప్రశ్నలు ఇక్కడ వేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒకటి, మీరు ఎన్నాళ్ళు జ్ఞానం లేనివారుగా ఉంటారు. తర్వాత, మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేస్తూ కాలము గడుపుతారు. తర్వాత, మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహించుకుంటారు అంటున్నాడు. అవును, ఈ లోకంలో మనము సుఖంగా, క్షేమంగా, ఆనందంగా జీవించాలంటే మనందరికీ దైవికమైనటువంటి జ్ఞానం చాలా అవసరమై ఉన్నది. ఇంతకాలము సమయాన్నంతా కూడా మనం వృధా చేసుకుంటూ వాక్యం పట్ల ఏమాత్రం శ్రద్ధ, ఆసక్తి, పట్టుదల లేకుండా మనము నడుచుకొని ఉండవచ్చు. ఈ ఉదయకాలం దేవుడు మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇంకా మీరు అవన్నీ ప్రక్కన పెట్టేసేయండి. జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, వివేకాన్ని సంపాదించుకోవడానికి మనం సిద్ధపడాలని దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడని మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ సోదరి సోదరుడా, జ్ఞానాన్ని సంపాదించుకుందాం, అపహాస్యాన్ని విడిచిపెడదాం. బుద్ధిహీనత ఏమైనా ఉంటే దాన్ని వదిలేసుకుందాం. దేవుని వాక్యానికి విధేయత చూపిస్తూ మనం ముందుకు కొనసాగుదాం. మన కుటుంబానికి, మన సమాజానికి, మనం వెళ్తున్నటువంటి క్రైస్తవ సంఘానికి మాదిరికరమైన బిడ్డలుగా ముందుకు కొనసాగుదాం. అట్టి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. దేవుడులా దీవించునుగాక. అందరికీ వందనాలు.